ఓం నమః శివాయ. నిరాడంబర భక్తికి పరవశుడయ్యే పుణ్యలింగేశ్వరుడు భక్తులు సమర్పించే కానుకలతోనే అనాథుల ఆకలి తీర్చేందుకు ఇష్టపడతాడు. అందుకే భక్తుల కానుకలతోనే ఈ శివపుత్రులకు నిత్యాన్నదానం జరిగే మహాసంకల్పంతో నూతన శివాలయాన్ని చౌటుప్పల్లో నిర్మిస్తున్నాడు. హైదరాబాదు నుండి వచ్చిన ఎం రమేష్, జమునాదేవి దంపతులు భక్తి సేవా మార్గాలలో తరించారు. శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని జంగమయ్యకు జలాభిషేకం చేశారు. ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే. అష్టరుద్రరూపేభ్యః శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామినే నమః. ఓం హర హర మహాదేవ శంభో శంకరాయ నమో నమః. ఓం నమః శివాయ నమః శివాయ. శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘం. దంపతులిద్దరూ సమాజ శ్రేయస్సు కోసం యాగాన్ని నిర్వహించారు. శివాలయ పనుల్లో భాగమై ఈశ్వర కృపకు పాత్రులయ్యారు. వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు ఎంబి చారి, సుశీలమ్మగారుల జ్ఞాపకార్థం నూతన శివాలయ పనుల నిమిత్తం విలువైన సాయం చేసి శంకరుని అనుగ్రహాన్ని పొందారు. నూతన శివాలయానికి సాయం చేసిన ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. ఈ ఆశ్రమానికి ఇది రెండోసారి మేము రావడము. అమ్మా నాన్న ఆశ్రమానికి రెండోసారి రావడం. మేము ఫస్ట్ సారి వచ్చినప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇప్పుడు వచ్చేవరకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా అవుతుంది. కానీ ఇక్కడ ఎవరికి కానీ బయట రోడ్డు మీద వాళ్ళ పోయేవాళ్ళు పిచ్చివాళ్ళకి అన్నీ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చి ఇక్కడ ఒక ఆశ్రమం అనేది ఇచ్చి వాళ్ళని చూసుకోవడం కానీ వాళ్ళకి ఏది ఉన్నా కూడా వాళ్ళను మెడికల్గా కానీ ఇంట్లో కానీ వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి గుడి కడుతున్నారు, దానికి కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ అనేది బాగుంది, చాలా బాగా చేస్తున్నారు తొందరగా. చాలా మాకు మంచిగా అనిపించింది. ఇది రెండోసారి రావడం కాబట్టి మంచిగా అనిపించింది, మంచి డెవలప్ అవుతుంది.